వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి మరలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే ఉరుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేతో చూపించేసే వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని మండించేసే అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి అనే ద్వారమునొద్దన కుంటి వాడు ఉండెనుగా దేవాలయముకు వచ్చుచుండిన పేతురు యోహానుల చూస్తుండెనుగా వెండి బంగారం మా యొద్ద లేదని మాకు కలిగినదే నీకిస్తా చూడని యేసు నామములో లేచి నడువని పేతురు లేపెనుగా చేపట్టి అతనిని తుమికూడిన ప్రజలంతా విస్మయముందగా శుద్ధాత్మ అభిషేకం బలము నింపగా మమ్మెందుకు చూస్తారు ప్రభువే బాగు చేశారు అని పేతురు సాక్ష్యమిచ్చగా వాక్యాన్ని నమ్మారు రక్షణను పొందారు జనుల హృదయని వాక్కు పొడవగా అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి లుస్త్రా
ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే, ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. ఉరుమల్లే ప్రకటించేసే, ప్రభుని మహిమేటో చూపించేసే, వెలుగల్లే వ్యాపించేసే, జనుల హృదయాన్ని మండించేసే. ఉరుమల్లే ప్రకటించేసే, ప్రభుని మహిమేటో చూపించేసే, వెలుగల్లే వ్యాపించేసే, జనుల హృదయాన్ని మండించేసే. గ్రహించలేని వ్యక్తులుగా, ఇంకా సత్యాన్ని ఒప్పుకోలేనటువంటి వ్యక్తులుగా నీవు నేను ఉంటూ ఉన్నావు. అందుకనే ఈస్టర్ అనగా ఉదయించుట. ఎంతో మంది అనుకున్నారు, దేవాధిపత్తిని మేము చంపేస్తాం, మేం కనుక చంపేస్తాం, మేం కనుక సిలువేస్తాం, మేం కనుక కొరడాలు కొట్టాం అనుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, మరణము ఆయనను బంధించుట అసాధ్యము. జీవాధిపతిని మీరు చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. హల్లెలూయా. లేపబడిన మన దేవుడు, మృత్యుంజయుడైనటువంటి దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు. అందుకని మనం పాడుతున్న పలుకుతున్న మాట, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. దేవుడి మాటలను మన వినికిడును దేవుడు ఫలింప చెయ్యను గాక. లేడు అరిమత యేసేపు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహాన్నిమ్మని ఆయన ప్రాధేయపడుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. బతుకున్నప్పుడేమో తినేసావా ఆయన్ని, బ్రతుకున్నప్పుడేమో పీక్కి తిన్నావా, చనిపోయిన తర్వాత ఆయన ఎవడో నీకు తెలియదా, ఆయన అవసరం నీకు లేదా? ఒక్కడు మాత్రమే అడిగాడు, చనిపోయిన శవాన్ని. బతుకున్నప్పుడేమో నువ్వు పీక్కు తిన్నావు రాంబంధుల్లాగా, చనిపోయిన వాడిని మాత్రం కోరుకుంటున్నాడు. ఆ నీతిమంతుడిని నాకు ఇచ్చేయండి అరిమత యేసేపు కోరుకున్నాడట. దేవుని వాక్యం వింటున్న సహోదరి, దేవుని వాక్యం వింటున్న తమ్ముడు, బ్రతుకున్నప్పుడు ఆయన కావాలని కోరుకున్నావా? బ్రతుకున్నప్పుడు స్వస్థత కావాలని కోరుకున్నావా? ఆయన ఎదురుగా ప్రార్థన చేస్తావా? ఆయన దగ్గరికి వెళ్తే రొట్టెలు దొరుకుతాయి అనుకున్నావా? చేపలు దొరుకుతాయి అనుకున్నావా? చనిపోయిన తర్వాత ఆయన నీకు అక్కర్లేదా? చనిపోయిన తర్వాత ఆయన ఏమైపోయాడు అసలేదా? పోనీ లేపబడతారన్న తర్వాత అయినా ఎవరైనా వెళ్ళారు అంటే కొందరు మాత్రమే. ఎవరు? మగ్దలేని మరియా, వేరొక మరియ మాత్రం వెళ్ళారు. ఆయన ఎక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడనే విషయం అందరికీ చెప్పాడు. బతుకున్నప్పుడు చెప్పాడు, చచ్చిపోతూ చెప్పాడు, తిరిగి లేపబడి కూడా సువార్త ప్రకటించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. తినేసి ఎంతో మంది పండగ అంటే అక్కడ చాలా బాగా జరిగింది. ఏమీ లేకుండా ఈ రోజున వైట్ షర్ట్ వేసుకుని వైట్ చీర కట్టుకుని లేకపోతే వచ్చి కూర్చోవడం వల్ల శరీర సంబంధమైన భక్తి తప్ప నీ భక్తి వాక్య సంబంధమైన భక్తి కానీ ఆత్మ సంబంధమైన భక్తి. బ్రతుకున్నప్పుడేమో స్వస్థతల కొరకు, ఏమండి, అద్భుతాల కొరకు, రోగముల నిమిత్తము, ఫీడింగ్ భోజన నిమిత్తము వేల మంది ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళారు. కానీ ఆయన చనిపోతే ఆయన యొద్ద నిలబడిన వారు ఒక్కరును లేరు. పోనీ ఆయన తిరిగి లేపబడుతున్నటువంటి సందర్భములైన ఎవరైనా వెళ్ళారు అంటే వేల మందిలో కొంత సమూహం అన్న బాగానే ఉన్ను, ఆ సమూహము కూడా లేరు. ఎవరున్నారు తెలుసా? ఒక్కరు ఇద్దరు మాత్రమే ఆయన యొద్ద ఉన్నారు. దేవుని ప్రేమ జనులారా
గ్రహించలేని వ్యక్తులుగా, ఇంకా సత్యాన్ని ఒప్పుకోలేనటువంటి వ్యక్తులుగా నీవు నేను ఉంటూ ఉన్నావు. అందుకనే ఈస్టర్ అనగా ఉదయించుట. ఎంతో మంది అనుకున్నారు, జీవాధిపత్యం మేము చంపేస్తాం, మేం కనుక చంపేస్తాం, మేం కనుక సిలువేస్తాం, మేం కనుక కొరడాలు కొట్టాం అనుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, మరణము ఆయనను బంధించుట అసాధ్యము. జీవాధిపతిని మీరు చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. హల్లెలూయా. లేపబడిన మన దేవుడు, మృత్యుంజయుడైనటువంటి దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు. అందుకని మనం పాడుతున్న పలుకుతున్న మాట, క్రీస్తునాడు లేచెను, క్రీస్తునాడు లేచెను, క్రీస్తునాడు లేచెను, క్రీస్తునాడు లేచెను. దేవుడి మాటలను మన వినికిడలో దేవుడు ఫలింప చెయ్యును గాక. ఆయన పలికించిన దేవుడు. ఆయన ఎలా చనిపోతానో ఆయన పుట్టక ముందే అవన్నీ తెలియజేశాడు. యాజ్ఞాట్లీగా ఆయన ఏం చెప్పాడు అదే రీతిగా ఆయన చనిపోయాడు. ఆయన పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు ఏమని అంటే, నేను తిరిగి లేస్తాను. ఆయన ఏమైతే తెలియచేశారో ఆ దినాలలోనే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు చెప్పినవి? ఆయన జననాన్ని గూర్చి పుట్టక ముందు చెప్పారు. ఆయన మరణాన్ని ప్రవక్తలు పుట్టక ముందు చెప్పారు. ఆయన తిరిగి లేపబడతారని పుట్టక ముందు చెప్పారు. పుట్టక ముందు చెప్పారు. ఆయన ఏమైతే చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరు మాత్రమే. ఆయా సందర్భాలు ఈ పదాన్ని ఖచ్చితంగా చెప్తాను నేను. ఏంటి అంటే ఆ పదము, యేసుక్రీస్తు ప్రభుల వారు కథ కలిగిన దేవుడు కాదు. చందమామ రావే, జాబిలి రావే, అది రాదు. కొండెక్కి రావే, అది నువ్వు ఎక్కలేవు. కానీ పిల్లలని భ్రమపరిచి కాస్త ఒక గుప్పుడు ఆహారం తినిపించడం కొరకు ఒక తల్లిగా నువ్వు చెప్పేటువంటి అబద్ధం, దానిని కథ అని అన్నారు. యేసు ప్రభు కథ కలిగిన వాడు కాదు, కానీ ఆయన చరిత్ర కలిగిన వాడు. ఏ దేవుడైనా ఒక తరం అయిపోయింది, నాన్నగారి తరం. మన ఆత్మీయ తల్లిదండ్రులు తరం అయిపోయింది. తర్వాత నేను తగులడ్డాను. తర్వాత మూడవదిగా ఆయన తయారై ఉన్నాడు. అంటే వీరుడే లేచెను, మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి. వీరుడే లేచెను, మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి. మరలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. ఉరుమల్లే ప్రకటించేసే, ప్రభుని మహిమేంటో చూపించేసే. వెలుగల్లే వ్యాపించేసే, జనుల హృదయాన్ని మండించేసే. అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించుటెల్లప్పుడు. అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించుటెల్లప్పుడు. వీరుడే లేచెను, మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి.
వీరుడే లేచను మరణపు ముల్లును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి వీరుడే లేచను
మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అలచి మరలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే మురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేతో చూపించేసే వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని మండించేసే అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించుడెల్లప్పుడు అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించుడెల్లప్పుడు మరణపు ముళ్ళును విరచి సాధ్యమా ప్రభువునే ఉంచను అలచి శృంగారం అనే ద్వారమునొద్దన కుంటి వాడు ఉండెనుగా దేవాలయముకు వచ్చుచుండిన పేతురు యోహానుల చూస్తుండెనుగా వెండి బంగారం మా యొద్ద లేదని మాకు కలిగినదే నీకిస్తా చూడని యేసు నామములో లేచి నడువని పేతురు లేపెనుగా చేపట్టి అతనిని గుమికూడిన ప్రజలంతా విస్మయముందగా శుద్ధాత్మ అభిషేకం బలము నివ్వగా మమ్మెందుకు చూస్తారు ప్రభువే బాగు చేశాడు అని పేతురు సాక్ష్యం ఇచ్చగా హే హే వాక్యాన్ని నమ్మారు రక్షణను పొందారు జనుల హృదయని వాక్కు పొడవగా అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించుడెల్లప్పుడు అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించుడెల్లప్పుడు వీరుడేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అలచి ఆ మొక్కలు కదా ఈ మొక్కలు ఆరంభ మొక్కలు చాలా చేస్తుంది అంటే బాగుంది మీరు కలిపేటప్పుడు లుస్త్రారెడియా పట్టణమందున కుంటి వాడు నడిచెనుగా పౌలు బర్నబా ఆత్మపూర్ణులై అద్భుత క్రియలెన్నో చేస్తుండెనుగా దేవతలే మనుషులుగా వచ్చారు అనుకుని అన్యులు ఉన్నారే బలి అర్పించాలని